వాళ్ళు ఏం చెప్తున్నారంటే మిషన్ కాకతీయ తీసుకొచ్చేసినాం. అది చెరువులకు సంబంధించి అంటే సాగునీరు. మిషన్ భగీరథ తీసుకొచ్చినాం, అది త్రాగునీరుకి సంబంధించి. రైతు బంధు రైతులకి ఎకరానికి ఇంతని వేయటం, అది తీసుకొచ్చాం. రైతు బీమా, అది పంటల బీమాకి సంబంధించి అది మార్పు తీసుకొచ్చాం. ప్రాజెక్టుల నిర్మాణం చేసుకుంటూ వచ్చినాం. అదేవిధంగా 24 గంటల కరెంటు ఉండేలాగా, కొనైనా కరెంటు ఉండేలాగా చేశాం అని చెప్పారు. సో దాంతో పాటుగా ఉచిత విద్యుత్తును కూడా ఇచ్చారు. సో రజకులకి, మంగళవారికి కూడా 200 యూనిట్ల కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నారు. దాంతో పాటుగా హైదరాబాద్ నగరాన్ని అంటే అది చాలా సంవత్సరాలు జరుగుతుంది, మేము కూడా మెరుగులు దిద్దామంటున్నారు వీళ్ళు కూడా. దాని తర్వాత మార్పుకు సంబంధించి వచ్చినప్పుడు సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేసే ప్రయత్నం చేసినాం. మరి కాంగ్రెస్ ఏం చేస్తుందనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉన్నది. ఈ 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో, బస్ పాసు, రేషన్ కార్డులు, గ్యాస్ బండ రేటు తగ్గించడం, అంటే ఆర్టీసీ బస్ ఫ్రీ కదా ఉంది కదా, అదొకటి. గ్యాస్ బండ, కరెంటు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు, అదేవిధంగా 2500 అకౌంట్లు వేయటం, పెన్షన్లని సంబంధించి పెన్షన్లు పెంచడం, ఇవన్నీ ఉన్నాయి 6 గ్యారంటీలు. దాంతో 13 అంశాలు, ఇంకొకటి 13 అంశాలు ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు, 13 అంశాలు. దాని తర్వాత 420 హామీలు. ఫస్ట్ క్యాబినెట్లోనే మెగా డిఎస్సీ చేస్తామని చెప్పేశారు. సో 2023 డిసెంబర్ నాటికే రుణమాఫీ చేస్తామని చెప్పేశారు. ఆగస్టు 15 నాటికి 2024 అయితే చేసినట్టుగా మనకు కనపడుతుంది. క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. రైతు భరోసాకు సంబంధించి ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు గొడవ చేస్తున్నాయి. నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అనేది ప్రధాన ఎజెండాగా ఉన్నది. సో ఎంత కొంటున్నారు ఏందనే దానికి సంబంధించి చూడాలి. సో ఇంకా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా నీటి నిల్వలను కాపాడుకునే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఇదైతే ఉంది. సో పేర్లు మార్చినా కూడా మిషన్ భగీరథ అంటే త్రాగునీరు, సాగునీరు, వీటికి సంబంధించి వీటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ధరణికి సంబంధించి ప్రత్యామ్నాయం తీసుకొస్తున్నారు. మరి అది భూములకు సంబంధించి మంచి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. సో ప్రభుత్వాలు ఏది మారినా చెరువులు, కుంటలు, ఇటు పూడికి తీత ప్రోగ్రాం అయితే ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉన్నది. త్రాగునీరుకి సంబంధించి ఈ ఫ్లోరైడ్ కంటెంట్ అనేది నల్గొండ జిల్లాకు సంబంధించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీదనే ఉన్నది. సో ఆ విధంగా చూసుకుంటూ వెళ్ళాల్సి వచ్చినప్పుడు సో దేశవ్యాప్తంగా కూడా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏదైతే ఉన్నదో దేశవ్యాప్తంగా ఫ్లోరైడ్ అయితే త్రాగునీరుకి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేస్తా ఉన్నాను. సో ఇప్పటికే ఉన్నటువంటి ప్రాజెక్టు, అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులు, కాళేశ్వరం కానీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు నిర్మాణం, తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం అంటే 1 కోటి ఎకరాలు ఉందా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. 90 లక్షల ఎకరాలకు పైగా అయితే సాగుకు సంబంధించినటువంటి భూమి అయితే ఉన్నదనే తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా సో వీటిల్లో ఎన్ని అమలు చేస్తారు, ఎన్ని తీసేస్తారు అనేది చూడాలి. ధర్నా చౌక్ అవసరం ఉందా లేదంటే ఎప్పుడు ప్రజాస్వామ్యతంగా వాళ్ళు నిరసనలు తెలియజేసుకునే అవకాశం అయితే ఎప్పుడైనా ఉంటుంది. సో దాని మీద ఏకాభిప్రాయం ఏముంటుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో అంటే కాంగ్రెస్ అంటే ఢిల్లీ చుట్టే తిరుగుతూ ఉంటుంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ అనేక ముఠా గొడవలు ఉంటాయి. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణను ఎంత మట్టికి అభివృద్ధి చేస్తారు, ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం, ఈ రెండింటిని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో చూడాల్సిన అవసరం ఉన్నది. సో ఉప్పు నిప్పులాగా కాకుండా మరి కేంద్రంతో, పొరుగు రాష్ట్రాలతోని రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఫలితాలు ఎలా ఉన్నాయో చూడాల్సిన అవసరం ఉన్నది. సో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు నిధులు విడుదల చేయాలి. పారిశుద్ధ్య కార్మికులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే ఉన్నదో సర్పంచులు పెండింగ్ బిల్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాయి, చేయాల్సిన అవసరం ఉన్నది. సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నదని తెలియజేస్తున్నాను. సో ఈ వివిధ కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేస్తున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి.